ఇది ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. ఇవాళ ఉత్తమ్ నువ్వేదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేను 70 లక్షల క్వింటాలు కొన్నా, నువ్వు కొత్తగా కొంటున్నావా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022-23లో మేము అప్పుడే 75 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. నీకు కొనడం చేతగాక పేరుకు 90 చెప్తున్నావు. పోయినసారి కూడా 90 చెప్పినావు. కొన్నదెంత? ఇవాళ నువ్వు వెంటనే ఇప్పటికైనా మేల్కొనండి. నీ అధికారులను మార్కెట్ యార్డులకు రమ్మని, మీ కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, నీ సివిల్ సప్లై అధికారులను, నీ ఐకేపీ అధికారులను మార్కెట్ యార్డులకు వచ్చి కోఆపరేటివ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు కాంటా పెట్టండి. ఇంత పెద్ద చౌటుప్పల్ మార్కెట్ లో రోజుకు 2 లారీలే వస్తున్నాయట. ఇవాళ మేము వస్తున్నామని అమ్మ చెప్తున్నది. నువ్వు వస్తున్నావని బిడ్డ ఇవాళ 4-5 లారీలు వచ్చినాయి అంటుంది. మరి రోజు 5 లారీలు పంపితే ఈ బాధ ఉండదు కదా? మరి రమ్మంటే రోజు వస్తాం. మేము మీకు శాత కాదు, మేము వస్తేనే కొంటామంటే రోజు వస్తాం. మరిగా రైతుల కోసం తిరుగుతాం, కష్టపడతాం. ఏంది నీ బాధ? ఇంకేందో మీ ముఖానికి రైతు భరోసా, రైతు ఉత్సవాలు జరుపుతుంది. ఏందో వారోత్సవాలట. ఏం వారోత్సవాలు? ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు జరుపుతావు? మీరున్నప్పుడేమో ఒకసారి వేసిర్రు, ఇప్పుడేమో ఎకరానికి మళ్ళా 25 తారీఖు వస్తే 23 తారీఖు నాడు మళ్ళా అదే నెల నాడు మళ్ళీ ఎకరానికి వేస్తుండు. ఎకరం ఎత్తుండు. 2 ఎకరాలకు వేసిండు. అప్పుడేమో ఒకటేసారి వేసేది, దేనికన్నా ఖర్చు కన్నా వచ్చేది, పంట రైతుకు వచ్చేది. ఇప్పుడు వేసలేదట. అవి వచ్చేది ఏంటి? ఇప్పుడు తాగుపోతుంటే ఏందో రైతు వారోత్సవాలు అని పెట్టిండు. ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు పెడుతున్నావు? యూరియా ఎగ్గొట్టినందుక, రైతు బంధు ఎగ్గొట్టినందుక, సగం మందికి రుణమాఫీ చేయనందుక, వడ్లు కొననందుక, దేనికోసం రైతు వారోత్సవాలు?